Hey guys, JP, welcome to my channel. ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఏంటంటే ఇవి కొంచెం థియరీగా ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవడం, ఇంటర్వ్యూలో చెప్పడం, మీరు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. సో DDL, DML, DCL, TCL అంటారు. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తుంటాయి అన్నమాట. ఈ 4 టైప్ ఆఫ్ కమాండ్స్ అనేవి మనకి SQL లో ఉంటాయి. సో వీటిలో వచ్చేసి ఫస్ట్ DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ TCL వచ్చేసి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ అన్నిటిలో D ఉన్నాయి. డేటా మ్యానిపులేషను, డేటా డెఫినేషను, డేటా కంట్రోలు, ఇక్కడ వచ్చేసి ట్రాన్సాక్షన్ కంట్రోల్. ఓకే, సో పేర్లను బట్టే ఆ కమాండ్స్ అనేవి డివైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా లేదా ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా మనకి డెఫినేషన్ కమాండ్స్ అనేవి అవసరం అవుతాయి. సో క్రియేట్ డేటాబేస్, క్రియేట్ టేబుల్, ఓకే, ఆల్ట్ టేబుల్, డ్రాప్ డేటాబేస్, ఓకే, అండ్ రీనేమింగ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టేబుల్ అంటే ఇనిషియల్గా మనం క్రియేషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తాము. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ ఎప్పుడు చేస్తాము? డేటా ఉంటే మనం మ్యానిపులేట్ చేయడానికి వీలవుతుంది. సో మనకి ఫస్ట్ ఈ కమాండ్ అంటే ఇక్కడ ఏదో ఒక డేటాబేస్ ఈ కమాండ్స్తో క్రియేట్ అయితే కానీ మనం మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు కదా. డేటా ఉంటేనే మ్యానిపులేట్ చేయగలం. మ్యానిపులేట్ అంటే ఏం చేస్తాం? CRUD ఆపరేషన్స్ అనమాట. అంటే క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ అనేది మనం రోస్ని ఇన్సర్ట్ చేయడం, రోస్ని క్రియేట్ చేయడం. ఓకే, CRUD ఆపరేషన్లో. నెక్స్ట్ సెలెక్ట్ చేయడం అనేది రీడ్ ఆపరేషన్ అవుతుంది. అప్డేట్, డిలీట్ ఇవి సేమ్ అనమాట. ఉన్న వాటిని అప్డేట్ చేయడం, అసలు ఏం లేకుండా డిలీట్ చేసేయడం. ఓకే, DMLలో. ఓకే, నెక్స్ట్ DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్పొద్దంటే ఈ డేటాబేస్కి యూజర్స్ని యాడ్ చేయడం గురించి, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్, ఇప్పుడు యూజర్స్ నేను అందరినీ యాడ్ చేసేసి డేటా ఎవరొకరు ఏదో ఒక రోడ్ని డిలీట్ చేసేస్తే అలా కాకుండా నేనేం చేస్తానంటే యాక్సెస్ ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తాను. కొంతమందికి రైట్ పర్మిషన్స్ కూడా ఇస్తాం. అలాగే గ్రాంట్ అండ్ రివోక్, ఆ పర్మిషన్స్ ఇవ్వడాన్ని గ్రాంట్ అంటారు, ఆ పర్మిషన్స్ తీసేసుకోవడాన్ని రివోక్ అంటారు. నెక్స్ట్ TCL, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఈ కమాండ్స్ ఏం చేస్తాయంటే మనం చేస్తున్న చేంజెస్ అన్నిటినీ సేవ్ చేయడానికి అనమాట. సో యూజువల్గా మన లోకల్లో మనం ఏదైనా చేయొచ్చు, మనమే కమిట్ కోడ్ చేసుకోవచ్చు. బట్ సర్వర్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఆ అథారిటీ అనేది ఉండదు. ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే మనం చేంజెస్ చేస్తున్న వాటిని మళ్ళీ ఆడిట్ చేసి, సో వాళ్ళు మాత్రమే కమిట్ చేస్తారు. ఏదైనా చేంజెస్ ఉంటే రోల్ బ్యాక్ చేసుకుంటారు. ఓకే, సో ఫైనల్ అథారిటీ అనేది ఇది ఇస్తుంది అనమాట. అంటే మనం ఎలాంటి చేంజెస్ చేసినా డేటాబేస్కి సంబంధించి అవి అక్కడ ఉండాలా లేదా అనేది ఈ పర్మిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. ఓకే, TCL. ఓకే, సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ఏంటంటే వీటన్నిటిని కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో SQLలో మనకి థియరీ ఉంటుంది, ప్లస్ అంటే మనం వాటిని ఎలా యూజ్ చేయాలనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి SQLలో ఫిక్స్డ్ కమాండ్స్ ఉంటాయి అనమాట. ఇది ఎందుకు ఇలానే వాడాలనే రూల్ ఏమి ఉండదు, ఇది దీనికోసం వాడాలి అంతే. ఓకేనా, మనం ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్లో అనుకోండి, వైల్ లూప్ రాసి మనం ఇటరేట్ చేయొచ్చు, లేదా ఫర్ లూప్ రాసి కూడా ఇటరేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కమాండ్ సెలెక్ట్ కమాండ్ యూస్ చేసుకుని సెలెక్ట్ టేబుల్ అంతే, ఇంక మనం ఏం చేయడానికి ఉండదు. ఓకే, ఇన్సర్ట్ కమాండ్, ఇన్సర్ట్ డేటా. సో ఇట్లాగా మనకి ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డేటా ఉంటుంది అనమాట. దానికి సంబంధించి దాన్ని మాత్రమే ఆ కీవర్డ్స్ మాత్రం మనం యూస్ చేసుకొని మనమైతే మన వర్క్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కొంతమందికి ఇష్టంగా కూడా ఉంటుంది, ఎందుకంటే కొత్తగా ఏం చేయాల్సిన అవసరం రాదు, ఉన్న కమాండ్స్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్కి ఇక్కడున్న ఈ SQLకి డిఫరెన్స్ అంటే ఇదే అనమాట మెయిన్గా. ఈ ఫిక్స్డ్ రూల్స్ని ఫాలో అయ్యే వాళ్ళకంటే అంటే ఫిక్స్డ్గా నేను కొన్ని రూల్స్ని ఫాలో అవుతానంటే SQL నేర్చుకోవడం చాలా మంచిది. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.